నమస్కారం దూరదర్శన్ యాదగిరి వార్తలకు స్వాగతం నేను మీ రాజ్ కుమార్ దేశ్ముఖ్ ముందుగా వార్తల్లోని ప్రధాన అంశాలు సాగు చట్టాలపై లోక్సభలో కొనసాగిన విపక్షాల ఆందోళన ఎలాంటి చర్చ చేపట్టకుండానే 4 సార్లు వాయిదా పడిన సమావేశాలు రైతు సంఘాలతో అనధికారిక చర్చలు జరపలేదన్న కేంద్ర మంత్రి తోమర్ రైతులతో చర్చలు జరపడానికి ప్రభుత్వం ఎప్పుడైనా సిద్ధంగా ఉంటుందని వెల్లడి 10వ తరగతి పరీక్షల్లో మార్పులు చేస్తూ ఉత్తర్వులు జారీ 11 పరీక్షలకు గాను 6 పరీక్షలు మాత్రమే ఉంటాయన్న ప్రభుత్వం ప్రజలకు నాణ్యమైన ఆరోగ్య సేవల కోసం పటిష్ట చర్యలు సమాచార సాంకేతికతను మెరుగుపరుచుకోవాలని ఆదేశించిన సీఎస్ సోమేష్ కుమార్ నిరసన వ్యక్తం చేస్తున్న రైతులపై 39 కేసులు నమోదు పార్లమెంట్లో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి వెల్లడి కరోనా వ్యాప్తి పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి విధిగా మాస్క్ను ధరించడం ఇతరులతో మాట్లాడేటప్పుడు కనీసం 6 అడుగుల భౌతిక దూరం పాటించాలి తరచూ చేతులను శుభ్రంగా కడుక్కోవడం వైద్యులు సూచించిన విధంగా ముందస్తు జాగ్రత్త చర్యలు పాటించడం ద్వారా కరోనాను నిరోధించవచ్చు ఇక వార్తలోని వివరాలను చూద్దాం పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు వాయిదా పడుతున్నాయి ఈ ఉదయం రాజ్యసభ ప్రారంభం కాగానే రైతుల నిరసనలపై విపక్షాలు ఆందోళనకు దిగాయి సాగు చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేశాయి సాయంత్రం లోక్సభలోనూ అదే ఘటన పునరావృతమైంది ప్రతిపక్షాల నిరసనలతో సభ పలుమార్లు వాయిదా పడింది సాయంత్రం 4 గంటలకు లోక్సభ ప్రారంభం కాగానే విపక్ష సభ్యులు రైతుల ఆందోళన అంశాన్ని లేవనెత్తారు వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసుకోవాలంటూ వెల్లోకి దూసుకెళ్లి నినాదాలు చేశారు స్పీకర్ ఓం బిర్లా విజ్ఞప్తి చేస్తున్నా ఆందోళన చేయడంతో సభను 4:30 వాయిదా వేశారు అయితే సభ తిరిగి ప్రారంభమైన తర్వాత కూడా విపక్షాలు నిరసన కొనసాగించాయి సీట్లలో నుంచి లేచి సభ మధ్యలోకి వచ్చి నినాదాలు చేశారు సభ్యులు తమ స్థానాల్లో కూర్చోవాలని స్పీకర్ వారించినా వారు వెనక్కి తగ్గలేదు దీంతో సభను మళ్లీ వాయిదా వేశారు అంతకుముందు రాజ్యసభలోనూ రైతుల ఆందోళనపై ప్రతిపక్ష సభ్యులు నినాదాలు చేశారు అయితే ఈ అంశంపై 15 గంటలు చర్చించేందుకు ప్రభుత్వం విపక్షాల మధ్య అంగీకారం కుదిరింది అయినప్పటికీ కొన్ని పార్టీల సభ్యులు నినాదాలు చేయడంతో చైర్మన్ అసహనం వ్యక్తం చేశారు 3 ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీలను ఒకరోజు పాటు సస్పెండ్ చేశారు 2019 is listed against my name at serial number 13 in today's order paper. Thank you, sir. Kaswaji. I rise to lay on the table a copy of 288th, 281st, 22nd, 23rd and 24th, 285th and 286th reports of Standing Committee on Transport, Tourism and Culture listed against my name at serial number 14 in today's order paper. Ji, with your permission, I rise to move the following. Acting pursuant para 3 of item at serial number 7 containing the motion adopted by the House on 24/6/2019. Members of this House. మయన్మార్ నుంచి అక్రమంగా భారత్లోకి ప్రవేశించిన రోహింగ్యాలు దేశంలోని 12 రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాల్లో నివసిస్తున్నట్టు కేంద్రం ప్రకటించింది ఢిల్లీ తెలంగాణ ఉత్తరప్రదేశ్ పశ్చిమ బెంగాల్ తమిళనాడుతో పాటు మరికొన్ని రాష్ట్రాల్లో ఉన్నట్టు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానందరాయ్ రాజ్యసభకు తెలిపారు సరైన పత్రాలు లేకుండానే అక్రమ పద్ధతుల్లో వీరంతా దేశంలోకి ప్రవేశించినట్టు పేర్కొన్నారు ఈ మేరకు ఓ సభ్యుడు అడిగిన ప్రశ్నకు లిఖితపూర్వకంగా సమాధానమిచ్చారు అయితే ఈ విధంగా ఎంతమంది వలస వచ్చి దేశంలో ఉంటున్నారన్న దానిపై ఖచ్చితమైన సమాచారం లేదన్నారు రోహింగ్యాలు అక్రమ వలసదారులు ఎక్కువగా జమ్మూ కశ్మీర్ తెలంగాణ పంజాబ్ హర్యానా ఉత్తరప్రదేశ్ ఢిల్లీ రాజస్థాన్ తమిళనాడు పశ్చిమ బెంగాల్ అస్సోం కర్ణాటక కేరళ రాష్ట్రాల్లో ఉంటున్నట్టు మంత్రి వివరించారు కేంద్రం తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ నిరసన వ్యక్తం చేస్తున్న రైతులపై 39 కేసులు నమోదయ్యాయని కేంద్ర ప్రభుత్వం లోక్సభకు తెలిపింది గత ఏడాది సెప్టెంబర్ నుంచి డిసెంబర్ మధ్య ఈ కేసులు నమోదయ్యాయని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి జి కిషన్ రెడ్డి వెల్లడించారు ఢిల్లీ సరిహద్దులో ఉద్యమం చేస్తున్న రైతులపై ఎన్ని కేసులు నమోదయ్యాయని కాంగ్రెస్ ఎంపీలు కె మురళీధరన్ కుంభకుడి సుధాకరన్ సురేష్ నారాయణ ధనోర్కర్ మహమ్మద్ ఫైజల్ అడిగిన ప్రశ్నకు జి కిషన్ రెడ్డి లోక్సభలో సమాధానమిచ్చారు రైతులపై పోలీసులు లాఠీచార్జ్ చేయడాన్ని టియర్ గ్యాస్ వాడటాన్ని జి కిషన్ రెడ్డి సమర్థించారు బ్యారికేడ్లను తోసుకుంటూ ట్రాక్టర్లతో ర్యాలీగా ఢిల్లీలోకి వచ్చేందుకు రైతులు ప్రయత్నించడంతో వారిని అడ్డుకోవడంలో భాగంగానే లాఠీచార్జ్ చేశామని బాష్పవాయువు ప్రయోగించామని కిషన్ రెడ్డి తెలిపారు సాగు చట్టాలను కేంద్రం పరువు ప్రతిష్టల సమస్యగా భావించకుండా ఉపసంహరించుకోవాలని రాజ్యసభలో ప్రతిపక్ష నేత గులాం నబీ ఆజాద్ డిమాండ్ చేశారు
రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చలో పాల్గొన్న ఆయన సాగు చట్టాల ఉపసంహరణపై ప్రధాని నరేంద్ర మోదీ స్వయంగా ప్రకటన చేయాలని సూచించారు. గణతంత్ర దినోత్సవం రోజున ట్రాక్టర్ ర్యాలీ సందర్భంగా ఎర్రకోట వద్ద జరిగిన హింసాత్మక ఘటనను ఆజాద్ తీవ్రంగా ఖండించారు. ఆ ఘటనను ప్రజాస్వామ్య వ్యవస్థకు, శాంతి భద్రతలకు విఘాతం కలిగించే చర్యగా అభివర్ణించారు. జాతీయ జెండాను అగౌరవపరిస్తే ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించేది లేదని తేల్చి చెప్పారు. అయితే ఈ దుశ్చర్యతో సంబంధం లేని ప్రజలు, రైతు నేతల్ని మాత్రం శిక్షించొద్దన్నారు. లేదంటే అది మరో ఉద్యమానికి దారితీసే ప్రమాదముందని హెచ్చరించారు. రైతులను అన్నదాతలుగా అభివర్ణించిన ఆజాద్ కేంద్రం వారిని ఎదుర్కోవడం మానేసి ఆర్థిక వ్యవస్థ వంటి ఇతర కీలక అంశాలపై దృష్టి సారించాలని సూచించారు. लाल बहादुर शास्त्री का नारा रहा है और वो नारा जितना तब जरूरी था उतना ही आज भी जरूरी. ये दो सेक्शन हमारे समाज के ऐसे हैं जिनके बगैर हम शून्य हैं. जो गतिरोध बना हुआ है किसानों का और सरकार के बीच, ये पहली दफा नहीं हुआ. सैकड़ों सालों से किसान संघर्ष करता रहा है, अपने हक के लिए लड़ाई लड़ता रहा है. कभी फ्यूडलिज्म के खिलाफ ये लड़ रहे, जमींदारी के खिलाफ लड़ रहे और कभी सरकार के. मैं उल्लेख देना चाहता हूं कुछ महत्वपूर्ण उन एजिटेशंस जो आखिर में सरकार को अंग्रेजों के जमाने में झुकना पड़ा. मैं कई दिन से पढ़ रहा था किसानों के आंदोलन के बारे में और विशेष रूप से अंग्रेजों के शासन. तो नतीजा आंदोलन का यह हुआ कि सरकार को झुकना पड़ा, विड्रॉ करना. నూతన సాగు చట్టాలకు వ్యతిరేకంగా ఆందోళన బాట పట్టిన రైతులకు మద్దతుగా విదేశీ ప్రముఖులు స్పందించడాన్ని కేంద్రం తీవ్రంగా పరిగణించింది. ఈ ఆందోళనలపై ట్విట్టర్లో ప్రముఖులు చేసిన వ్యాఖ్యలు అవాస్తవం, బాధ్యతారాహిత్యమని విదేశాంగ శాఖ ఒక ప్రకటన విడుదల చేసింది. కొందరు స్వార్థపరులు ఈ నిరసనల్లో తమ ఎజెండాను అమలు చేయాలని చూడటం దురదృష్టకరం. జనవరి 26న జరిగిన ఘటనల్లో ఇది స్పష్టంగా కనిపించింది. స్వలాభం కోసం కొన్ని వర్గాలు భారత్కు వ్యతిరేకంగా అంతర్జాతీయ మద్దతును కూడగట్టేందుకు ప్రయత్నించాయి. వీరి అసత్య ప్రచారం కారణంగా కొన్ని మూకలు ప్రపంచంలో పలుచోట్ల మహాత్ముడి విగ్రహాలను అపవిత్రం చేశాయి. ఆ ఘటనలు భారత్ నాగరిక సమాజాన్ని తీవ్రంగా బాధించాయి అంటూ కేంద్రం ఆ చర్యలను ఖండించింది. ఈ సున్నితమైన అంశంపై సోషల్ మీడియాలో షేర్ చేస్తున్న హ్యాష్ ట్యాగ్లు, కామెంట్లు, ముఖ్యంగా సెలబ్రిటీలు, ఇతర ప్రముఖులు చేస్తున్న పోస్టులు పూర్తిగా అవాస్తవం, బాధ్యతారహితమైనవని పేర్కొంది. దేశంలోని అతి కొద్ది మంది రైతులకు మాత్రమే ఈ వ్యవసాయ సంస్కరణ విషయంలో కొంత అసంతృప్తి ఉందని తెలియజేసింది. ఈ ఆందోళనలను భారత ప్రజాస్వామ్య నీతి, రాజకీయ నేపథ్యంలోనే చూడాలని కోరుకుంటున్నాం. ప్రతిష్టంభనను పరిష్కరించుకునేందుకు కేంద్రం, రైతు సంఘాలు ప్రయత్నిస్తున్నాయని ఒక ప్రకటనలో స్పష్టం చేసింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ నెల 7వ తేదీన పశ్చిమ బెంగాల్లోని హల్దియాలో జరిగే ఓ కార్యక్రమంలో పాల్గొని చమురు, గ్యాస్, రోడ్ సెక్టార్లోని ప్రధానమైన 3 ప్రాజెక్టులను జాతికి అంకితం చేయనున్నారు. గవర్నర్ జగదీప్ ధన్కర్, ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, ఇతర ప్రముఖులు ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. ప్రధాని నరేంద్ర మోదీ 347 కిలోమీటర్ల పొడవైన ధోబీ దుర్గాపూర్ సహజవాయు పైప్ లైన్ను జాతికి అంకితం చేస్తారు. దీనిని 2433 కోట్లతో గెయిల్ నిర్మించింది. ప్రధానమంత్రి ఊర్జా గంగా ప్రాజెక్టు కింద దీని నిర్మాణం చేపట్టారు. కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణ సరిహద్దులోని చింతల నాగారం మంజీరా నదిపై 16 కోట్ల రూపాయలతో నిర్మించనున్న చెక్ డ్యాంకు శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి, రోడ్లు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డితో కలిసి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా పోచారం శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ ప్రజల అవసరాలను గుర్తించి అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టడంతో పాటు సంక్షేమ రంగంలో కూడా కొత్తగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రం అగ్రగామిగా ఉందని పేర్కొన్నారు. మంత్రి ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ అభివృద్ధి కార్యక్రమాలకు కేంద్రం నుంచి ఆశించిన మేరకు ఆర్థిక సహాయం అందడం లేదని అన్నారు. కేంద్ర బడ్జెట్ తెలంగాణను నిరుత్సాహపరిచిందన్నారు. జుక్కల్ ఎమ్మెల్యే హనుమంత్ షిండే, జడ్పీ చైర్పర్సన్ దఫేదార్ శోభారాజు, డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి, జిల్లా కలెక్టర్ శరత్, పలువురు ప్రజాప్రతినిధులు కార్యక్రమంలో పాల్గొన్నారు. 10వ తరగతిలో 11 పరీక్షలకు బదులుగా 6 పరీక్షలే ఉంటాయని ప్రభుత్వం ప్రకటించింది. ప్రథమ భాష, ఆంగ్లం, గణితం, సాంఘిక, సామాన్య శాస్త్రాలకు ఒకే పరీక్ష ఉంటుందని, సైన్స్ పరీక్షలో భౌతిక, జీవశాస్త్రాలకు వేర్వేరు సమాధాన పత్రాలుంటాయని పేర్కొంది.
10వ తరగతి పరీక్షలకు అదనంగా అరగంట సమయం ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు 10వ తరగతి పరీక్షల విధానంలో మార్పులు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. పప్పు ధాన్యాలకు ప్రాధాన్యత పెరగాలని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు. హైదరాబాద్లోని మంత్రుల నివాసంలో వరల్డ్ పల్సెస్ డే గోడపత్రికను మంత్రి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రపంచంలో అత్యధికంగా పప్పు ధాన్యాలు మన దేశంలోనే పండుతాయని అన్నారు. పప్పు ధాన్యాల ప్రాధాన్యతను గుర్తించిన తెలంగాణ ప్రభుత్వం ఈ ఏడాది 10 లక్షల ఎకరాలలో కంది సాగును ప్రోత్సహించిందన్నారు. రాష్ట్ర నేలలు, వాతావరణ పరిస్థితులు పప్పు ధాన్యాల సాగుకు అనుకూలమన్నారు. రైతులు కందితో పాటు పప్పుశనగ, పెసర, మినుము తదితర పంటలు మరింతగా సాగు చేసి ఉత్పత్తి, ఉత్పాదకతను పెంచాలని సూచించారు. రక్షణ శాఖ ప్రతి 2 ఏళ్లకొకసారి నిర్వహించే ఏరో ఇండియా వైమానిక ప్రదర్శన బెంగళూరు శివారులోని యలహంక ఎయిర్ఫోర్స్ స్టేషన్ వద్ద అట్టహాసంగా ప్రారంభమైంది. శుక్రవారం వరకు కొనసాగనున్న ఈ ప్రదర్శనను రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, కర్ణాటక మంత్రి బిఎస్ యడియూరప్ప ప్రారంభించారు. భారత రక్షణ రంగంలో సాధించిన ప్రగతిని ప్రపంచ దేశాలకు చాటి చెబుతూ పలు రక్షణ వ్యవస్థల అభివృద్ధి, తయారీలో విదేశీ సంస్థలతో భాగస్వామ్యం ఏర్పాటు చేసుకునేందుకు వేదికగా ఏరో ఇండియా వైమానిక ప్రదర్శన తోడ్పడుతుంది. ఈ ప్రదర్శనలో పాల్గొనేందుకు పలు దేశాలు ఆసక్తి కనబరుస్తాయి. ఈ నేపథ్యంలో ఈ ఉదయం ప్రారంభమైన ఏరో ఇండియా 2021 ప్రదర్శనను 80 విదేశీ సంస్థలు, రక్షణ మంత్రులు, 500 మందికి పైగా ఎగ్జిబిటర్లు పాల్గొంటున్నారు. కోవిడ్ మహమ్మారి నేపథ్యంలో తొలిసారిగా హైబ్రిడ్ పద్ధతిలో జరుగుతున్న ఈ ప్రదర్శనలో వైమానిక ప్రదర్శనలు, సదస్సులు, సమావేశాలతో పాటు వాణిజ్య ఒప్పందాలు జరుగుతాయి. ఈ సందర్భంగా రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ మాట్లాడుతూ రక్షణ, ఏరోస్పేస్ రంగాల్లో ఉన్న అపార అవకాశాలను ప్రదర్శించేందుకు ఏరో ఇండియా ప్రదర్శన తోడ్పడుతుందని అన్నారు. రానున్న రోజుల్లో ఆత్మనిర్భర్ భారత్ కింద సంక్లిష్ట రక్షణ వ్యవస్థ తయారీకి భారత్ ప్రాధాన్యమిస్తుందని తెలిపారు. వచ్చే 7-8 సంవత్సరాలలో మిలిటరీ ఆధునీకరణకు $130 బిలియన్ ఖర్చు చేయాలని భావిస్తున్నట్లు తెలిపారు. రక్షణ రంగంలో 74% విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు పెంచినందున దేశంలో పెట్టుబడులు పెట్టేందుకు పలు విదేశీ సంస్థలు ముందుకొస్తాయని రక్షణ మంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు. 540 exhibitors, including 80 foreign companies, defense ministers, delegates, service chiefs, and officials from more than 55 nations are participating in this event. It reflects the growing optimism of the global community and the level of confidence felt in the emerging capabilities of India. India today offers a unique opportunity in defense and aerospace manufacturing. This opportunity comes as a sangam of rising demand, greater innovation, conducive policy, and a maturing ecosystem in defense and aerospace manufacturing sector. భారత్ పలువైపుల నుండి భద్రతాపరంగా సవాళ్లు ఎదుర్కొంటోందని రక్షణ మంత్రి అన్నారు. పొరుగుదేశం పరోక్ష సహకారంతో మొదలైన తీవ్రవాదం ఇప్పుడు ప్రపంచ దేశాలకే ముప్పుగా వాటిల్లిందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. కానీ మాతృభూమిని రక్షించుకునేందుకు భారత్ సాయుధ బలగాలు అప్రమత్తంగా ఉన్నాయని, ఎటువంటి దుశ్చర్యనైనా తిప్పికొట్టేందుకు సిద్ధంగా ఉన్నాయని రాజ్నాథ్ స్పష్టం చేశారు. కాగా వైమానిక దళం అవసరాల కోసం హిందూస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ HAL 43,000 కోట్ల రూపాయల వ్యయంతో 83 తేలికపాటి యుద్ధ విమానాలు తేజస్ను ఉత్పత్తి చేయనుంది. రక్షణ మంత్రి సమక్షంలో ఈ ఉదయం ఏరో ఇండియా ప్రారంభోత్సవ కార్యక్రమంలో వైమానిక దళం, హిందూస్థాన్ ఏరోనాటిక్స్ అధికారులు కాంట్రాక్టు పత్రాలు మార్చుకున్నారు. భారత్లో తయారీ కింద ఇది అతిపెద్ద కాంట్రాక్ట్ అని రక్షణ మంత్రి అభివర్ణించారు. మరోవైపు ఏరో ఇండియా ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న యుద్ధ విమానాలు, వైమానిక దళం నిర్వహించిన విన్యాసాలు అందరినీ ఆకట్టుకున్నాయి. బ్రహ్మోస్ సూపర్ సోనిక్ క్షిపణితో సుకోయ్ MKI యుద్ధ విమానాలు, త్రిశూల్ ఫార్మేషన్లో నిర్వహించిన విన్యాసాలు ఆకర్షణగా నిలిచాయి.
ఆత్మనిర్భర్ భారత్ ఆకృతిలో వైమానిక దళ విమానాలు నిర్వహించిన ఫ్లై పాస్ట్కు ప్రేక్షకుల నుంచి విశేష స్పందన లభించింది. And there she pulls up, piercing into the blue skies. Look to your right and you will see him carrying out a half roll. Now Dolly is positioning her for the next maneuver. Brace yourself for a hesitation roll. Look to your right as she accelerates and carry out a 4-point roll and stops each time over. 1, 2, 3, and 4. Not stopping to enthrall you all, she pulls up again to execute a vertical pitch back. Watch her curves as she goes up into the lovely skies of Bengaluru. And there she dives down like a beast to pick up the enemy. Dolly is now building up potential for a hard turn. And there you can see the pilot turning the aircraft to the left at maximum possible rate. This capability helps the pilot to quickly acquire the enemy during a combat, thanks to the excellent digital fly-by-wire system, which allows the pilot to maneuver in this fashion. Dolly is now positioning for the next maneuver called the Red Eye Turn. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్. దూరదర్శన్ యాదగిరి వార్తలను ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా చూడవచ్చు. యూట్యూబ్ అయితే డీడీ న్యూస్ తెలంగాణ, ట్విట్టర్ వేదిక అయితే డీడీ న్యూస్ తెలంగాణ @DD యాదగిరి న్యూస్, మరి ఫేస్బుక్లో అయితే డీడీ న్యూస్ తెలంగాణలో చూసి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి, షేర్ చేయండి. సాగు చట్టాలపై లోక్సభలో కొనసాగిన విపక్షాల ఆందోళన. ఎలాంటి చర్చ చేపట్టకుండానే 3 సార్లు వాయిదా పడిన సమావేశాలు. రైతు సంఘాలతో ఎలాంటి అనధికారిక చర్చలు జరపలేదన్న కేంద్ర మంత్రి తోమర్. రైతులతో చర్చలు జరపడానికి ప్రభుత్వం ఎప్పుడైనా సిద్ధంగా ఉంటుందని వెల్లడి. 10వ తరగతి పరీక్షల్లో మార్పులు చేస్తూ ఉత్తర్వులు జారీ. 11 పరీక్షలకు గాను 6 పరీక్షలే ఉంటాయన్న ప్రభుత్వం. బెంగళూరులో అట్టహాసంగా ప్రారంభమైన ఎయిర్ షో. $130 బిలియన్ మిలిటరీ ఆధునీకరణకు చర్యలు.